నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ ఈ పేరే ఒక బ్రాండ్. రియాలిటీ రైజింగ్ లో ఉన్నా డౌన్ అయినా పెట్టుబడులు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఒక్క రంగం మీదే ఆధారపడకుండా అనేక రంగాల్లో అభివృద్ధి భాగ్యనగరం సొంతం. ఈ ఖ్యాతి ఒక్క రోజులో వచ్చింది కాదు, కొన్ని రోజుల్లో పోయేది కాదు. ఇంత పేరు రావటానికి కారణాలేంటి? హైదరాబాద్ అభివృద్ధిలో కేంద్ర సంస్థల పాత్రేంటి? డిఫెన్స్ హబ్గా ఎలా మారింది? స్థిరమైన ఆర్థిక వృద్ధికి కారణాలేంటి? హైదరాబాద్ అంటే ఐటీ పరిశ్రమలే కాదు, అంతకు మించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీలు 25 ఏళ్ల క్రితం రావటం ప్రారంభమైంది. అంతకు ఎన్నో ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు హైదరాబాద్ కేరాఫ్గా ఉంది. BHEL, ECIL, మిథాని, BDL, DRDL ఇలా దాదాపు 50 వరకు సంస్థలు భాగ్యనగరంలో ఉన్నాయి. వీటిపై ఆధారపడ్డ లక్షల మంది హైదరాబాద్ను తమ సొంత ఊరుగా మార్చుకున్నారు. తెలంగాణకు వచ్చే ఆదాయంలో మెజారిటీ వాటా హైదరాబాద్ నుంచే. ఇది ఎవ్వరూ కాదనలేని నిజం. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఆవిర్భవించిందంటే అందుకు ప్రధాన కారణం హైదరాబాద్. దాదాపు 1 కోటి మంది జనాభా ఉన్న భాగ్యనగరం తెలంగాణకు భాగ్యాన్నిచ్చిన మహానగరం. హైదరాబాద్ కు ఇంతలా ఆదాయం సమకూరడానికి అనేక కారణాలున్నాయి. అందులో అతి ముఖ్యమైనవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. ఎన్నో వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. దాదాపు 50 ఏళ్లకు పైగా హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ పేరు వినిపిస్తుందంటే భాగ్యనగరం ఎంత కీలకమో అర్థమవుతుంది. హైదరాబాద్ ఒక్క రోజులో ఏర్పడలేదు. క్రమంగా అభివృద్ధి చెందుతూ దినదినాభివృద్ధి సాధించిన మహానగరం. ఒక్కొక్కటిగా ఇక్కడ కేంద్రం నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. బహుశా ఇక్కడ ఉన్నన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఏ నగరంలోనూ ఉండవేమో. CCMB, NGRI, NIO, DRDL, BDL, BHEL, NRSA, HCU, NPA, NIN, ECIL, ICRISAT ఇలా కీలకమైన సంస్థలన్నీ ఉన్నాయి. అసలు హైదరాబాద్ అంటేనే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్న నగరంగా పేరు పొందింది. కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల వల్ల కొన్ని దశాబ్దాల క్రితమే హైదరాబాద్ వేరే లెవెల్కి వెళ్లింది. ఈ సంస్థలు ప్రత్యక్షంగా పరోక్షంగా నగర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ పరిశోధన, విద్య, రక్షణ, పారిశ్రామిక రంగాలలో తమదైన ముద్ర వేస్తున్నాయి. హైదరాబాద్ ను నాలెడ్జ్ హబ్గా, ఉత్పాదక శక్తి కేంద్రంగా, ప్రపంచ గమ్యస్థానంగా మార్చడంలో వీటి పాత్ర ఎంతో ఉంది. CSIR, IICT, CCMB, NGRI, NIN, ICRISAT వంటి ప్రతిష్టాత్మక సంస్థలు పరిశోధనలను కేవలం ప్రయోగశాలలకే పరిమితం చేయకుండా వాటిని వాణిజ్యీకరించడం ద్వారా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలుస్తున్నాయి. ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ ఉత్పత్తులు, పోషకాహార అనుబంధాల వంటి రంగాలలో ప్రైవేటు పరిశ్రమలకు సాంకేతిక లైసెన్స్లను అందిస్తున్నాయి. తక్కువ ధరలో ఔషధ ఉత్పత్తి ప్రక్రియలు హైదరాబాద్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. ఇది నగరాన్ని ఫార్మా హబ్గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కరోనాతో ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైతే దానికి వ్యాక్సిన్ ను అందించి ఎన్నో దేశాలకు ఎగుమతి చేసిన ఘనత హైదరాబాద్ కంపెనీదే. AIC, CCMB వంటివి 160కి పైగా బయోటెక్ స్టార్టప్లను ప్రోత్సహిస్తూ నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తున్నాయి. ఈ సంస్థలు టెక్నాలజీ రాయల్టీలు, ఎగుమతి సిద్ధ ఉత్పత్తుల ద్వారా గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. CSIR, IICT ఒక్కటే సంవత్సరానికి సుమారు 25కు పైగా పేటెంట్లను దాఖలు చేస్తుండగా వందలాది మంది శిక్షణ పొందిన నిపుణులను ప్రతి సంవత్సరం పరిశ్రమలకు అందిస్తున్నాయి. BDL, ECIL, BHEL వంటి సంస్థలు హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నిలుస్తున్నాయి. వీటి వార్షిక ఆదాయాలు వేల కోట్ల రూపాయల్లో ఉన్నాయి. BDL 4,000 కోట్లు, ECIL 1,200 కోట్లకు పైగా టర్నోవర్ సాధించాయి. BHEL జాతీయ స్థాయిలో 20,000 కోట్లకు పైగా టర్నోవర్లో హైదరాబాద్ యూనిట్ల సహకారం గణనీయంగా ఉంది. ఈ సంస్థలు వేలాదిగా ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. BDL 3,500 మందికి పైగా, ECIL 1,500కు పైగా ఉద్యోగులున్నారు. ఈ సంస్థలు సుమారుగా 500 చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నాయి. దేశీయంగా క్షిపణులు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి చేయడం ద్వారా విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తున్నాయి. ప్రతి R&D శాస్త్రవేత్త 4-5 పరోక్ష ఉద్యోగాలకు డిమాండ్ను క్రియేట్ చేస్తున్నారు. PSUలు, పరిశోధన కేంద్రాల కార్యకలాపాలు, రవాణా, లాజిస్టిక్స్, నిర్మాణం, భద్రత, IT సేవలు వంటి అనేక రంగాలలో డిమాండ్ను పెంచుతున్నాయి. హైదరాబాద్లోని 15కు పైగా కేంద్ర సంస్థలు, 10కి పైగా ప్రధాన PSUల ద్వారా సుమారు 2.5 లక్షల కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. ఒక ఎన్విరాన్మెంట్ సంబంధమైన, ఒక ఎకాలజీ సంబంధమైన, ఒక సోషల్ నెట్వర్కింగ్ సంబంధమైన అంశాల్లో చాలా వరకు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉపయోగపడతాయి. ఎందుకంటే ఒక ఇంటిగ్రేటెడ్గా డెవలప్ అవడానికి, ఒక సమానత్వమైన ఒక సోషల్ నెట్వర్కింగ్లో
రకరకాల ప్రదేశాల నుంచి వస్తున్న మనుషులు ఒక కామన్ కాజ్ కోసం వర్క్ చేస్తుంటారు. అంటే ఒక బేసిక్ ఇండస్ట్రీ వలన ఈ యొక్క చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అనేది బాగా డెవలప్ అవుద్ది. ఎందుకంటే ఒక BHEL కానీ NFC కానీ ECIL కానీ చూస్తే దాని చుట్టూ ఒక టౌన్షిప్స్ అనేవి డెవలప్ అయినాయి. అదేవిధంగా ఎప్పుడైతే ఎకడమిక్ బేస్ మెకానిజం డెవలప్ అవుతుందో ఈ యొక్క సర్వీస్ సెక్టర్ కూడా బాగా డెవలప్ అవుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, IIT హైదరాబాద్, ISB వంటి అగ్రశ్రేణి విద్యాసంస్థల సహకారం అద్భుతమైన నైపుణ్య అభివృద్ధికి తోడ్పడుతుంది. బయోటెక్, ఏరోస్పేస్, ఇంధనం, ఎలక్ట్రానిక్స్ రంగాలలో అధిక నైపుణ్యం కలిగిన గ్రాడ్యుయేట్లను తయారు చేసి ప్రపంచ స్థాయి ఉద్యోగాలకు సిద్ధం చేస్తున్నాయి. ఇక్రిసాట్ అభివృద్ధి చేసిన కరువు నిరోధక పంటలు ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఎగుమతవుతున్నాయి. BHEL, BDL వంటి సంస్థలు 76కు పైగా దేశాలకు రక్షణ, విద్యుత్ వ్యవస్థలను ఎగుమతి చేస్తున్నాయి. BDL 3,000 కోట్లు, ECIL 1,200 కోట్లు, IACT సాంకేతిక బదిలీ ద్వారా 300 నుంచి 500 కోట్లు, CCMB అండ్ బయోటెక్ 200 కోట్లకు పైగా, SMEలు 5,000 కోట్లకు పైగా ఎగుమతులు చేస్తున్నాయి. హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ R&D, PSU ఎకోసిస్టమ్ నగరం ఆర్థిక వ్యవస్థకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ జ్ఞాన రాజధానిగా ప్రపంచ స్థాయి బయోటెక్, రసాయన, అణు, రక్షణ పరిశోధనలకు కేంద్రంగా ఉంది. ECIL, BDL, BHEL మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి కీలక కేంద్రాలుగా ఉన్నాయి. నైపుణ్యం, ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ కీలకంగా ఉంది. ఉన్నత స్థాయి పరిశోధనల నుంచి MSMEల మద్దతుతో విస్తృత ఉద్యోగాల కల్పన జరుగుతోంది. ఇవి కేవలం ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా పరిశోధన, అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలను, దేశ రక్షణ వంటి కీలక రంగాలలోనూ తమదైన ముద్ర వేస్తున్నాయి. హైదరాబాద్ దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. మిస్సైల్ నుంచి మందుగుండు వరకు ఇక్కడ తయారవుతున్నాయి. డ్రోన్ల నుంచి జెట్ల వరకు ఇక్కడ రూపొందుతున్నాయి. ప్రైవేట్ రంగంలోనూ డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. హైదరాబాద్ డెవలప్మెంట్ ను ఎవ్వరూ ఆపలేరు. రియల్ ఎస్టేట్ బాగున్నా లేకున్నా దాంతో సంబంధం లేకుండా హైదరాబాద్ మాత్రం ఏ ఏటికా ఏడు ఎదుగుతూనే ఉంటుంది. హైదరాబాద్ లోని మిగిలిన రంగాలు రియల్ ఎస్టేట్ తో సంబంధం లేకుండా ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉండడమే హైదరాబాద్ బలం. అందుకనే ఇక్కడ డెవలప్మెంట్ ప్రాసెస్ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. హైదరాబాద్ అభివృద్ధి కేవలం రియల్ ఎస్టేట్ పై మాత్రమే ఆధారపడలేదు. హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నిజాంకి 23 లక్షల ఎకరాల భూమి ఉండేది. మొత్తం కలిపి 40 లక్షల ఎకరాలు. ఇంత ల్యాండ్ బ్యాంకు ఉన్న నగరం ఇండియాలోనే లేదు. 360 డిగ్రీస్లో అభివృద్ధికి ఛాన్స్ ఉన్న సిటీ. ఇదే హైదరాబాద్కి పెద్ద అడ్వాంటేజ్. ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టే ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడికి తరలివచ్చాయి, ఇంకా వస్తున్నాయి. ప్రైవేటు సంస్థల వల్ల విస్తరణ వేగంగా స్పీడ్ అందుకుంటుంది అనడంలో సందేహం లేదు. అదే ప్రభుత్వ రంగ సంస్థలైతే స్థిరంగా ఉంటుంది. ఒక్కసారి ఏర్పడ్డాయంటే అది ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగానే ఏళ్ల తరబడి ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే ఉంటుంది. దాంతోపాటు దాని చుట్టూ ఎకోసిస్టమ్ బిల్డ్ అయి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. దీనికి తోడు ఇక్కడి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఉద్యోగరీత్యా ఇక్కడికొచ్చిన వారు హైదరాబాద్లోనే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఇష్టపడతారు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ప్రశాంతంగా ఇక్కడే స్థిరపడడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ నగరానికి ఉన్న ప్రత్యేకత అదే. ఒక రియల్ ఎస్టేట్ అనేది ఒక రంగం, కానీ అది సీజనల్, సైక్లికల్ ఉంటుంది. అంటే అప్పుడప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అలాగే సప్లై డిమాండ్ అనేది ఉంటుంది. కానీ ఒకసారి మన మానవ అభివృద్ధి కానివ్వండి, లేకుంటే ఉత్పత్తుల రంగంలో మనం చూస్తే అది ఎప్పటికైనా కూడా కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ఎకానమీ అని అంటారనమాట. ఇంకొక ముఖ్య అంశం హైదరాబాద్ విషయంలో చెప్పాలి ఏంటంటే, జాతీయ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం బట్టి మనకు ఒక మంచి వాతావరణం, అంటే ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ ఏర్పడింది. అలాగే ప్రజలలో ఒక మంచి కల్చరల్ డైవర్సిటీ ఏర్పడింది. అండ్ మూడోది ఏంటంటే ఉద్యోగ అవకాశం. అత్యుత్తమ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, మన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సంస్థల వల్ల, తద్వారా వాళ్ళు చేసే రీసెర్చ్ వల్ల ఇంకా చాలా కూడా ముందుకు వచ్చేటట్టు. ప్రభుత్వ రంగ సంస్థ ఒక్కటి ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుంది. అలాంటిది చాలా కేంద్ర సంస్థలు భాగ్యనగరంలో ఉండడం వల్ల జెట్ స్పీడ్ లో విస్తరించింది హైదరాబాద్. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్ కు విద్య, పరిశోధన, పారిశ్రామిక రంగాలలో అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చాయి. నిరంతరం విస్తరిస్తూ ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ రాష్ట్ర, దేశాభివృద్ధికి తమ వంతు కృషిని అందిస్తున్నాయి. హైదరాబాద్ నగరం దశాబ్దాలుగా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లకు ఆతిథ్యమిస్తోంది. ముఖ్యంగా రక్షణ రంగంలో హైదరాబాద్ పోషిస్తున్న పాత్ర మరువలేనిది. అత్యాధునిక ఆయుధాల నుంచి మిజైల్స్ వరకు ఇక్కడ రూపొందుతున్నాయి. మరికొన్ని కీలక ఆయుధాలకు ప్రయోగాలు జరుగుతున్నాయి. నిజాం కాలం నుంచే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా నిలిచిన మహానగరం
నాటి నుంచి నేటి వరకు త్రివిధ దళాల స్థావరంగా కొనసాగుతూనే ఉంది. క్లిష్ట సమయంలో సైనికులకు ఆయుధాలను అందించే ఆయుధ భాండాగారంగా కూడా ఉంటూనే రక్షణ వ్యవస్థకు సురక్షితమైన వ్యూహాత్మక కేంద్రంగా ఉంది. రక్షణ శాఖకు అవసరమైన అన్ని మౌలిక వస్తువులను అందించే కేంద్రంగా, సైబర్ దాడులను ఎదుర్కొనే సైబర్ టెక్నాలజీ కలిగిన ప్రాంతంగా, ఏరోస్పేస్ హబ్గా నిలుస్తోంది హైదరాబాద్. రక్షణ వ్యవస్థ కేంద్రీకృతమైనట్లుగా ఉండే హైదరాబాద్ను విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతంగా అభివర్ణిస్తారు. దీనికి నగరం చుట్టూరా ఉన్న మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, సైంటిఫిక్ తదితర సంస్థలే కారణం. దీంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలోనూ ముఖ్య భూమికను పోషిస్తోంది. ఐటీ కేంద్రంగా, ఏరోస్పేస్ హబ్గా పేరుగాంచిన మహానగరంలో 37కు పైగా కేంద్ర రక్షణ, పరిశోధన, రక్షణ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో అంతరిక్ష పరిశోధనలకు, ఇస్రోకు ఉపయోగపడే డేటా సెంటర్తో పాటు శాటిలైట్ తయారీలో అవసరమైన చిన్న చిన్న బోల్టులు, ఇంజన్లు, టర్బైన్లు లాంటి అనేక పరికరాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. డిఫెన్స్ రీసెర్చ్, ఉత్పాదక వ్యవస్థలతో పాటు రక్షణ రంగానికి అవసరమైన డిఆర్డీఓ, డిఆర్డీఎల్ రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ, అణు ఉత్పత్తుల్లో కీలకమైన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఇలా 37కు పైగా రక్షణ, వాయు, రక్షణ పరిశోధన, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సంస్థలన్నీ నగర వ్యాప్తంగా కొలువయున్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే శత్రుమూకల నుంచి రక్షణ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ ప్రాంతం వ్యూహాత్మక స్థావరంగా సహజ సిద్ధంగా గుర్తింపు పొందింది. అందుకే మొదట్నుంచి హైదరాబాద్లో అనేక రక్షణ రంగ సంస్థలను నెలకొల్పారు. హకీంపేట్లో కేంద్రీకృతమైన ఎయిర్ ఫోర్స్ స్టేషన్, శంషాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలోని టాటా ఎయిర్ స్పేస్ సెంటర్, క్షిపణి రూపకల్పనలో కీలక పాత్ర పోషించే డిఆర్డీఓ తదితర పదుల సంస్థలతో రక్షణ పరిశోధనలకు నగరం కేంద్రంగా ఉంది. ఎయిర్ బేస్ సెంటర్గా పిలిచే హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ సెంటర్ దేశంలోని ప్రధాన ఎయిర్ బేస్ సెంటర్ల కంటే పెద్దది. బెంగళూరు, చెన్నై నగరాల్లోని ఎయిర్ బేస్ సెంటర్ల కంటే విస్తీర్ణంలో వ్యూహాత్మక వాయు దాడులను సమర్థవంతంగా నిర్వహించడంలో హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ సెంటర్ది ముఖ్య భూమిక. ఫైటర్ జెట్లతో పాటు హెలికాప్టర్ పైలట్లను ఇది అందిస్తోంది. అధునాతన డ్రోన్లను ఉత్పత్తి చేసే స్టార్టప్లు పదుల సంఖ్యలో హైదరాబాద్లోనే ఉన్నాయి. రక్షణ రంగ సంస్థల్లో కీలకమైన డిఆర్డీఓ త్రివిధ దళాలకు అవసరమైన అధునాతన క్షిపణులకు జీవం పోస్తుంది. డిఎంఆర్ఎల్ అత్యంత తేలికైన మిశ్రమ లోహాలను ఉత్పత్తి చేయడంలో కీలకం. డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇప్పటికీ ఎన్నో రకాల ఆర్మ్డ్ ఫోర్సెస్, మిసైల్, ఎయిర్ క్రాఫ్ట్లను అందిస్తోంది. డిఆర్డీఎల్ మిసైల్ డెవలప్మెంట్లో ముఖ్య భూమికను పోషించే ఈ సంస్థ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు సారథ్యం వహిస్తోంది. ఇక్కడే పృథ్వీ, ఆకాశ్ లాంటి మిసైళ్లను తయారు చేశారు. ఇక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో యుద్ధ ట్యాంకులతో పాటు ఎన్నో రకాల యుద్ధ సామగ్రి ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ తయారు చేసిన ఎన్నో యుద్ధ ట్యాంకులు ఇప్పటికే భారత సైన్యానికి సేవలందిస్తున్నాయి. ఎంసీఈఎంఈ మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంస్థ సైనికులు వినియోగించే అన్ని రకాల యుద్ధ సామగ్రికి మరమ్మతులు చేసే మెకానికల్ ఇంజనీర్లను అందిస్తోంది. అధునాతన మిలిటరీ పరికరాలు, రాడార్ వ్యవస్థలు, వాహనాలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేలా చూసే ఎన్ఐఎస్ఏ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ దేశంలోని డిఆర్డీఓ, బీడీఎల్ ఎయిర్పోర్ట్లను సంరక్షించే సిఐఎస్ఎఫ్ బలగాలను అందిస్తోంది. వీటితో పాటు 30కి పైగా రక్షణ, రసాయన పరిశోధన సంస్థలు కూడా హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్నాయి. ఇంత కీలకమైన ప్రాంతం కాబట్టే ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థను హైదరాబాద్కి కూడా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రక్షణ సంస్థలే కాదు, అనేక రంగాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సిసిఎంబి, బిహెచ్ఈఎల్, ఎన్జీఆర్ఐ, ఇక్రిసాట్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. వీటి వల్ల హైదరాబాద్కు కలుగుతున్న ప్రయోజనాలేంటి? వీటి వల్ల ఏ రంగాల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోంది? హైదరాబాద్ అంటే ఐటీ, ఫార్మా రంగాలే గుర్తుకొస్తాయి. అయితే ఇవి కనిపించే ప్రముఖ రంగాలైతే హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అనేక ఇతర రంగాలున్నాయి. రక్షణ, ఎలక్ట్రానిక్స్, విమానయాన రంగాలకు సంబంధించి కీలకమైన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు హైదరాబాద్ కేంద్రం. 1960ల నుంచే హైదరాబాద్లో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు వృద్ధి చెందుతూ వచ్చాయి. ప్రారంభంలో ప్రభుత్వ రంగ సంస్థలే ఎక్కువగా ఏర్పాటు చేసినప్పటికీ ప్రైవేటు పెట్టుబడులను అనుమతించగానే పెద్ద సంఖ్యలో ప్రైవేటు సంస్థలు రావడం మొదలైంది. ఈ రంగంలో హైదరాబాద్ సంస్థలు ఉన్నత స్థాయికి వెళ్లాయి. అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనల విషయంలో కూడా హైదరాబాద్ దూసుకువెడుతోంది. మొదటి నుంచి ఈ రంగంలో బెంగళూరు ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉండడం దీనికి ప్రధాన కారణం. బెంగళూరుతో పాటు తిరువనంతపురం, ఇతర భారతీయ నగరాల్లో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన
కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు పనిచేస్తున్నాయి. అయితే కొంతకాలంగా హైదరాబాద్ కేంద్రంగా కూడా ఈ కంపెనీల సంఖ్య పెరుగుతోంది. ఏరోనాటికల్, ఏరోస్పేస్ టెక్నాలజీకి, ఐటీ రంగంతో కూడా బాగా పని ఉంటుంది. ఇవన్నీ కలిసి హైదరాబాద్లో సరికొత్త ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ను వృద్ధి చేస్తున్నాయి. ఇక ఎడ్యుకేషన్ హబ్గా హైదరాబాద్కు తిరుగులేని స్థానం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రస్థానం గురించి తెలుసుకోవాలి. ఇందిరాగాంధీ చొరవతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటైంది. తొలుత సరోజినీ నాయుడు ఇంటి నుంచి ప్రారంభమైంది హెచ్సియు ప్రస్థానం. ఆ తరువాత 1975లో గచ్చిబౌలి ప్రాంతంలో 2324 ఎకరాలను యూనివర్సిటీ కోసం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ భవనాలు అందుబాటులోకి వచ్చిన తరువాత యూనివర్సిటీని గచ్చిబౌలికి తరలించారు. సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుతో తొలినాళ్లలో పెద్దగా ప్రయోజనం దక్కకపోయినా రాను రాను తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సీట్ల విషయంలో ప్రాధాన్యం లభించింది. అడ్మిషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా జరిగేది కావడంతో అన్ని రాష్ట్రాల విద్యార్థులు వస్తున్నారు. యూనివర్సిటీకి 2019లో కేంద్ర ప్రభుత్వం ఎమినెన్స్ హోదానిచ్చింది. భారత్లో ఎమినెన్స్ హోదా దక్కించుకున్న అతి కొద్ది ఉన్నత విద్యాసంస్థల్లో హెచ్సియు ఒకటి. కేంద్ర ప్రభుత్వం సంస్థల వల్ల హైదరాబాద్ జీవశాస్త్రాల పరిశ్రమకు కేంద్రంగా కూడా ఎదుగుతోంది. హైదరాబాద్ శివార్లలోని జీనోమ్ వ్యాలీ, ఫార్మా కంపెనీలు వేగంగా విస్తరిస్తున్నాయి. మన దేశం ఉత్పత్తి చేసే ఔషధాల్లో 3వ వంతు హైదరాబాద్లోనే తయారవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే టీకాల్లో 3వ వంతు ఉత్పత్తి అయ్యేది కూడా ఇక్కడే. మందుల ఎగుమతుల్లోనూ హైదరాబాద్ నగరం అగ్రగామిగా ఉంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, మానవ వనరుల లభ్యత హైదరాబాద్ ప్రత్యేకతలు. మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ విషయంలోనూ ముందడుగు పడ్డంతో ఈ ప్రాంతం కూడా అభివృద్ధిలో పరుగులు పెట్టనుంది. మొత్తం సికింద్రాబాద్ కంటోన్మెంట్ 40.17 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 10,000 ఎకరాల్లో విస్తరించింది. కంటోన్మెంట్ పరిధిలో దాదాపు 4 లక్షల మంది ఉన్నట్లు అంచనా. 2006 కంటోన్మెంట్ చట్టం ప్రకారం కంటోన్మెంట్ అనేది డీమ్డ్ మున్సిపాలిటీ. కానీ మున్సిపాలిటీ తరహాలు ఇక్కడ అభివృద్ధి జరగడం లేదు. హైదరాబాద్ మహానగరంలో భాగంగా ఉన్నా కంటోన్మెంట్ మాత్రం మౌలిక వసతులకు దూరంగా ఉంది. ఒక చిన్న పని చేయాలంటే ఆర్మీ నుంచి అనుమతులు రావాలి, రక్షణ శాఖ నుంచి ఆమోదం పొందాలి. అందుకే ఏళ్ల తరబడి ప్రభుత్వాలు ఇక్కడ వసతులు కల్పించడం లేదు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 11 మీటర్ల కంటే ఎత్తులో భవనాల నిర్మాణానికి, అంటే G+1 వరకే ఇళ్లు కట్టుకోవడానికి అనుమతి ఉంటుంది. జీహెచ్ఎంసీలో విలీనం తర్వాత ఈ నిబంధనల మార్పుతో ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. 50-60 ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావడంతో హైదరాబాద్ స్థిరంగా డెవలప్ అయింది. కొన్ని రంగాలు దూసుకుపోయినా మరికొన్ని మందగమనంలో పయనించినా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనసాగడంతో ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అయింది. ఈ కారణంగానే మొదట కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్కు తరలిరాగా ఆ తర్వాత ప్రైవేటు సంస్థలు క్యూ కట్టాయి. హైదరాబాద్ అనుకూలతల్ని గుర్తించే ఇతర నగరాల్లో ఉన్న పెట్టుబడులు కూడా ఇక్కడికి తరలివస్తున్నాయి. కొంతమంది తమ కొత్త వ్యాపారాలు హైదరాబాద్ నుంచే మొదలు పెడుతున్నారు. మరికొందరు హైదరాబాద్ వేదికగా వ్యాపార విస్తరణ చేస్తున్నారు. ఇంకొందరు తమ ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదో రూపంలో తమ బిజినెస్ కు హైదరాబాద్ లింక్ ఉండాలని కంపెనీలు కూడా తాపత్రయపడుతున్నాయి. రవాణా సౌకర్యాలు, జీవన పరిస్థితులు, సామాజిక స్థితిగతులు, మానవ వనరులు, ఇలా ఏ అంశం చూసుకున్నా హైదరాబాద్ మంచి డెస్టినేషన్ గా మారింది. 4 శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉన్న హైదరాబాద్ అభివృద్ధిలో వడివడిగా అడుగులు వేస్తోంది. ఓ 20-30 ఏళ్లు వెనక్కి వెళితే నాటి నగరానికి నేటి సిటీకి ఎంతో తేడా కనిపిస్తుంది. హైదరాబాద్లోని మెట్రోపాలిటన్ నగరాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఘనతను హైదరాబాద్ సొంతం చేసుకుంది.